విజయరశ్మిక దేవరకొండల పెళ్ళయింది. అయితే పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే పెళ్ళయి సరిగ్గా 10 రోజులు కూడా కాకముందే కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక విజయ్ దేవరకొండ భార్యకి అంటే తన కోడలికి విజయ్ దేవరకొండ తల్లి మాధవి గారు పెట్టిన షరతులేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఓ సాధారణ స్థాయి నుంచి హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో రౌడీ బాయ్ ఇమేజ్ని, స్టార్ హీరో ఇమేజ్ని, పాన్ ఇండియా హీరోగా హ్యూజ్ స్టార్డమ్ని, ముఖ్యంగా అమ్మాయిలకి ఒక క్రేజ్ హీరోగా అత్యంత అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇక రష్మిక గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నేషనల్ క్రష్గా, పాన్ ఇండియా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీని, తమిళ సినిమా ఇండస్ట్రీని, కన్నడ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే యానిమల్ మరియు పుష్ప 2 సినిమాల తర్వాత. అలా తన ఎవరి కెరియర్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా దూసుకెళ్లిపోతున్న వీళ్ళిద్దరి మధ్య 8 ఏళ్ల నుంచి స్నేహం అదే ప్రేమగా మారి మొత్తానికి పెద్దల అంగీకారంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఎంతో హడావిడిగా చిలాకీగా ఇద్దరు కలిసి కనిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే పెళ్లి చేసుకుని కొత్త కోడలుగా తన ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికకి హీరో విజయ్ దేవరకొండ తల్లి ఎలాంటి షరతులు పెట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఎంత హీరోయిన్ అయినా ఆమె ఒక ఇంటికి కోడలే కాబట్టి అత్తగా ఆవిడ పెట్టిన కండిషన్స్ మనందరినీ నూరేళ్ళ పెట్టేలా చేస్తాయి. అదేంటయ్యా అంటే ఇక ఆవిడ చెప్పుకొస్తూ తన కొడుకు విజయ్ చిన్నప్పుడు చాలా కామ్గా ఉండేవాట. కాకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండడం, అందులోనూ కాలేజీలోను స్కూల్లోనూ ఎప్పుడు తన చుట్టూ ఒక 10 మంది స్టూడెంట్స్ని ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతూ ఉండడం, వయసు వచ్చేసరికి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉండడంతో తన తండ్రి కూడా డైరెక్టర్ అవడంతో చాలామంది ఫ్రెండ్స్ నువ్వు కూడా సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఎంకరేజ్ చేయడంతోనే గ్రాడ్యుయేషన్ చదువుకొని కొంతకాలం పాటు అమెరికాలో ఉండి ఇక ఆ తర్వాత తండ్రి సపోర్ట్తో ఇలా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. కాకపోతే హీరో అయినా స్టార్ హీరో అయినా నాకు మాత్రం వాడెప్పుడు చిన్నపిల్లాడే, నా కొడుకే. మరి అలాంటి నా విజయ్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నేను మొదటి నుంచి ఒకే ఒక్క షరతు మొదటి నుంచి ముందే అనుకున్నాను, నాకు కోడలిగా వచ్చే అమ్మాయికి ఇవి తప్పకుండా ఉండి తీరాలని అని. ఇక అవి ఏంటయ్యా అంటే తన కొడుకు చాలా కామ్గా ఎప్పుడు హ్యాపీగా, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసిపోతూ, తనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, అందరితో గలగలా మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంటాడు. అంతేకాదు అందరినీ బాగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. మరి అలాంటి తన కొడుక్కి తనని బాగా అర్థం చేసుకునే అమ్మాయి రావాలని, తనని నొప్పించకూడదని, బాధ పెట్టకూడదని, తాను సినిమా రంగంలోకి చెందినవాడు అవ్వడంతో తన ప్రొఫెషన్కి తగ్గట్టుగా బిహేవ్ చేయాలని అనుకున్నానని. కాకపోతే అదృష్టం కొద్దీ తన కోడలు రష్మిక కూడా హీరోయిన్ అవ్వడంతో ఆ సమస్య తీరిపోయిందని. కాకపోతే రష్మిక ఇప్పుడు కోడలు అయింది కాబట్టి ఇక తన కొడుకు విజయ్ని చాలా బాగా చూసుకోవాలని, బాగా అర్థం చేసుకోవాలని, ఇద్దరు కలిసిపోయి ఉండాలని, ఎలాంటి మనస్పర్ధలు కూడా రాకూడదని, ఎప్పుడు కూడా కల్లో కూడా విడిపోతాము అన్న ఆలోచన రాకుండా ఇద్దరు కలిసి ఉండాలని, అది కోడలిగా తన బాధ్యత కూడా అవుతుంది చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇక రష్మిక కూడా తనకి కోడలు కాదని, కూతురని, తనకి చాలా ఇష్టమని, ఎంతో హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ అందరితో కలిసిపోతూ ఉందని. రష్మిక వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇంట్లో నేను ఒక్కదాన్నే ముగ్గురు మగవాళ్ళతో వేగుతూ ఉండేదాన్ని, ఇప్పుడు మేమిద్దరం కలిసి మిగతా ముగ్గురు మగవాళ్ళని బాగా ఏడిపిస్తున్నాము అంటూ చెప్పింది. అంతేకాకుండా ఒకటే రంగానికి చెందిన వాళ్ళు హీరోయిన్లు అవ్వడంతో ఎవరి సినిమాలతో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక రోజు తప్పకుండా ఇంటికి వచ్చి తమందరితో కలిసి టైం స్పెండ్ చేయాలి. పండుగలు, పుట్టినరోజులు ఇలా ప్రతి విశేషం ఫ్యామిలీ అందరితో కలిసి గడపాలన్నదే తనకు కోరిక అని, అలా కోడలిగా తన ఇంటికి వచ్చే ఏ అమ్మాయి అయినా ఇవి మాత్రం చేస్తే తనకి చాలని, అంతకు మించి ఏవి అవసరం లేదని, నేను నాకు ఇంటికి వచ్చే అమ్మాయిని కోడలిగా కంటే కూతురుగానే చూసుకుంటాను అంటూ రష్మిక మందన్న అత్త అంటే విజయ్ దేవరకొండ తల్లి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పెళ్లి తర్వాత ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ విషయం ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.